రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకుర్ ఆసుపత్రిలో ఎగిసిపడుతున్నాయి మంటలు. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకుర్ ఆసుపత్రిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకుర్ ఆసుపత్రిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకుర్ ఆసుపత్రిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకుర్ ఆసుపత్రిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకుర్ ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుడిమల్కాపూర్ అంకుర్ ఆసుపత్రిలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలతో ఆ ప్రాంతం మొత్తం కమ్మేసింది. పూర్తిగా మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకుర ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో అలుముకుంది. ఇక మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకుర్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు సిబ్బంది. బాలింతలు, రోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. భయంతో పరుగులు తీస్తున్నారు. హైదరాబాద్లోని మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆసుపత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. దీంతో అందులో చిక్కుకున్న పేషెంట్లు బయటకు పరుగులు తీస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంకుర ఆసుపత్రిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇక మంటలు అదుపు చేసేందుకు 2 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. బాలింతలు, రోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇక ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో అలముకుంది.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెహదీపట్నం పరిధిలోని గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పిల్లర్ నెంబర్ 68 దగ్గరలోని అంకుర ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఇక 6 అంతస్తులో ఉన్న రోగులు ఇతరులు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మెహదీపట్నం పరిధిలోని గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పిల్లర్ నంబర్ 68 దగ్గరలోని అంకుర ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. ఇక 6 అంతస్తులో ఉన్న రోగులు ఇతరులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి, ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏమైనా తెలుస్తా ఉన్నాయా? పూర్తిగా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మెహదీపట్నం ఇన్నర్ రింగ్ రోడ్డు ఆనుకుని ఉన్నటువంటి అంకుర హాస్పిటల్లో ఈరోజు సాయంత్రం 6 అంతస్తుల భవనం అది. ఆ భవనంలో 6వ అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ అగ్ని ప్రమాదం క్రమక్రమంగా వ్యాపిస్తూ 3 అంతస్తులకు వచ్చింది. దీంట్లో ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులు, అటెండెంట్లు, తర్వాత డాక్టర్లు, సిబ్బంది ఆహాకారాలతో ఒక్కసారి రోడ్లపైకి రావడము, తర్వాత అక్కడ కొంత గందరగోళం తొక్కిసడవుతుందని తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తుంటే ఇన్నర్ రింగ్ రోడ్కు ఆనుకుని ఉన్నటువంటి హాస్పిటల్ ప్రమాదం జరగబట్టి ఆ రోడ్డు మీద వెళ్ళే వారు కూడా కొంత అగ్ని ప్రమాదం తోటి కొంత భయాందోళనకు గురయ్యారు. తర్వాత అక్కడ కొంత ట్రాఫిక్ జామ్, అంటే పేషెంట్లు, వాళ్ళ అటెండెంట్లు, వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా సిబ్బంది వీరంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆహాకారాలు చేయడంతో కొంత ట్రాఫిక్ కూడా జామ్ ఏర్పడింది. మొత్తంగా చూస్తుంటే హాస్పిటల్కు ప్రమాదం ఎలా జరిగింది, ఎలా సంభవించింది అన్న విషయంలో ఇంకా ఇప్పటికీ పోలీసులు ఎటువంటి చేయలేదు. ప్రస్తుతానికి 2 ఫైర్ ఇంజన్లు హాస్పిటల్లో మంటలు ఆర్పడానికి ప్రయత్నించి మరో 2 ఫైర్ ఇంజన్లు త్వరలోనే అక్కడ చేరుకుంటాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫైర్ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే హాస్పిటల్లో ప్రమాదం జరగడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎవరైనా పేషెంట్లు మంటల్లో చిక్కుకున్నారా, లేకపోతే అందరూ సురక్షితంగా బయటకు వచ్చారా అనే విషయం కొంత మంటలో పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినాక మాత్రమే తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రమాదం జరగడం కొంత అంటే ఆసుపత్రిలో అగ్ని నివారణ పరికరాలను ఏర్పాటు చేయడంలో విషయంలో కూడా కొంత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందా, లేదంటే ఆసుపత్రి సిబ్బంది యాజమాన్యం కరెక్ట్గానే ఉందా అనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. మంటలు ఇంకొక గంటలో అదుపులోకి వస్తాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. రాజశేఖర్, అంటే కృష్ణమూర్తి, విజువల్స్ చూస్తుంటే మనకి పైన 2 విజువల్స్లో మనకి ప్రధానంగా టాప్లోనే ఫస్ట్ విజువల్స్లో మనకి అగ్ని కిలలో ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి, తర్వాత పైన ఉన్నటువంటి 2 ఫ్లోర్లోనే ఇది సంభవించి ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. అంటే పూర్తి స్థాయిలో షార్ట్ సర్క్యూట్ అనుకోవచ్చా, లేకపోతే ఏమైనా ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో ఇలాంటి మిస్ఫైర్ అయినటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చు మనం? అంటే పోలీసులు ఏమైనా చేరుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే పోలీసులు చెప్పినటువంటి ప్రాథమిక సమాచారము అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి కొంతమంది బాధితులు, అంటే ఆసుపత్రిలో ఆ మంటలను తప్పించిన వాళ్ళు చెప్పడం ప్రకారం అయితే తొలుత ఒక చిన్న స్పార్క్ లాగా వచ్చింది, తర్వాత సౌండ్ వచ్చింది, అది బ్లాస్ట్ సౌండ్. అయితే పేషెంట్స్ ఎవరైనా ఇన్పేషెంట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా రూమ్లలోకి వంట గ్యాస్ సిలిండర్ తీసుకొని, అంటే వంట కోసం కానీ మిగతా వీటి కోసం ఏమైనా తెచ్చుకున్నారు, లేదంటే ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ ఏమన్నా ఇదయ్యా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ తోటి సిలిండర్లు పేడాయా అన్న విషయాన్ని కూడా స్పష్టం. పోలీసులు ఎప్పటికెప్పుడు దీన్ని ఎటువంటి నిర్ధారణ చేయలేము. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చినాక మాత్రం నిర్ధారణ చేసే అవకాశం చెప్తా ఉన్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.